నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనుంది. 2 రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టుల ప్రాంతంలో పర్యటించనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే బయలుదేరనున్నట్టు తెలుస్తోంది. 2 బస్సుల్లో వెళ్లేందుకు పార్టీ అన్ని సిద్ధం చేసింది. మొదట కరీంనగర్ ఎల్ఎండి రిజర్వాయర్ను సందర్శించనున్నారు. అనంతరం రామగుండలో రాత్రి బీఆర్ఎస్ బృందం బస చేయనుంది. రేపు ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్ను బీఆర్ఎస్ బృందం సందర్శించనుంది. 11 గంటలకు మేడిగడ్డను పరిశీలిస్తారు. గోదావరికి వస్తున్న వరదని ఎత్తిపోసి ప్రాజెక్టులను నింపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టనున్నట్లు నేతలు తెలిపారు. అనంతరం తిరిగి హైదరాబాద్కు రానున్నారు. అసెంబ్లీ అనంతరం కూడా నేరుగా కాళేశ్వరం సందర్శనకు బీఆర్ఎస్ నేతలు వెళ్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ రోజు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. అయితే బడ్జెట్ సెషన్స్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడుతుంది. వాయిదా పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అంతా కూడా మేడిగడ్డ టూర్ కు బయలుదేరి వెళ్తారు. ప్రధానంగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరుతారు. మొదటగా కరీంనగర్ లో ఉన్న లోయర్ మానేరు డ్యామ్ ను సందర్శిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు రామగుండంలో బస చేస్తారు. నైట్ రామగుండంలోనే ఉంటారు. అక్కడి నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు కన్నెపల్లి పంప్ హౌస్ కు చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలిస్తారు. ప్రధానంగా గోదావరికి భారీగా వరద వస్తుంది. భారీ వర్షాల కారణంగా ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వరద నీరును లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ లాంటి రిజర్వాయర్లన్నీ కూడా అడుగంటిపోయినాయి. ఇప్పుడు ఏదైతే 2 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. లిఫ్ట్ చేస్తే ఆ రిజర్వాయర్లన్నీ కూడా నిండుతాయి. ఖచ్చితంగా రైతాంగానికి మేలు జరుగుతుంది. కాబట్టి ఈ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ రోజు ప్రధానంగా మేడిగడ్డ యాత్ర చేపడుతున్నాం బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. రేపు కన్నెపల్లికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి 11 గంటలకు రేపు మేడిగడ్డ ప్రాజెక్టు కూడా వెళ్తారు. ఇప్పటికే మేడిగడ్డ ప్రాజెక్టు మొత్తం రాజకీయంగా పెద్ద దుమారం లేపుతోంది. ఎందుకంటే 7-8 నెలల క్రితం ఆ ప్రాజెక్ట్ లో 2 పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీగా అవినీతి జరిగిందంటూ కూడా శ్వేతపత్రాలు అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఇంకా ఎన్డీఎస్ఏ రిపోర్టు వస్తే మరమ్మతులు చేస్తామని ఇప్పుడు ప్రభుత్వం చెప్తూ వచ్చింది. ఈ లోపల భారీ వరదలు వచ్చాయి. మేడిగడ్డకు భారీగా వరద ప్రవాహం వస్తూ సాఫీగానే నీళ్లు వెళ్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం కావాలని తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేసింది. ఇన్ని రోజులు దాన్ని మేము ప్రజలకు తెలియజెప్పేందుకే ఈ రోజు మేడిగడ్డను సందర్శిస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. రేపు మేడిగడ్డకు 11 గంటలకు చేరుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ బయలుదేరి వస్తారు. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ.